శ్రేష్టమైన నామములో ఒక సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సమాధానం కలుగును గాక. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 145వ కీర్తన 18వ చరణం చదవండి. 145 Psalms 18th verse చదవండి ఎవరైనా. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రెండు విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. రెండు విషయాలు అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, తనకు మొరపెట్టు వారికి. రెండు, తనకు నిజముగా మొరపెట్టు వారందరికి. దేవునికి స్తోత్రం. అంటే చాలా మంది మొరపెడతారు, అయినా వారి జీవితాల్లో కార్యములు జరగవు. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తారు, అయినా వారి విషయంలో దేవుడు కార్యం జరిగించడు. ఎందుకు అనంటే ఏదో కొన్ని గంటలు ప్రార్థనలో ఉండాలనే ఉద్దేశంతో ఉండడం తప్ప, ఆనవాయితీగా ప్రార్థించడం తప్ప, నిజానికి దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్టుగా నడిచేవారు చాలా తక్కువ. నేను కొంతమందిని ఎరుగుదును, ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు గంటలు గంటలు. నిజంగా ప్రార్థన అనేది, సరి అయిన ప్రార్థన జీవితం అనేది జీవితాలను మారుస్తుంది, బ్రతుకులను మారుస్తుంది. అనేకుల జీవితాల్లో గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటూ, ఉపవాసం ఉన్నామని అంటూ బ్రతుకుల జీవితాలు మారలేవని అంటే అది ప్రార్థన సరి అయిన స్థితిలో లేదని అర్థం. ఎందుకంటే ప్రార్థనలో దేవునితో సహవాసం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడు. ఎవరైతే దేవునితో కంటిన్యూస్ గా సహవాసం చేస్తారో, ఆ సహవాసం చేస్తుంటున్నప్పుడు వారు వీరవుతారు, వీరు వారవుతారు కదా. మరి ఎందుకొరకు అలా? దేవుని బిడ్డలారా, మారట్లేదు అని అంటే పరిస్థితులు ఎక్కడో తేడా ఉన్నాయి. అయితే ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు, తనకు మొరపెట్టిన వారందరికీ అని చెప్తూ దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు, నిజముగా మొరపెట్టు వారికి అంటున్నాడు. అనేకులు ప్రార్థన చేస్తున్నారు కానీ నిజముగా ప్రార్థించట్లేదు. నిజముగా ప్రార్థించేవారు దేవుడికి కావాలి. నిజముగా ప్రార్థించేవారు దేవుడు దర్శిస్తాడు. సీరియస్నెస్ కావాలి. దేవుని సన్నిధిలో ఏదైనా పట్టుదలతో ప్రార్థించే విధానం మనకు ఉండాలి. నిజముగానే దేవుని సన్నిధిలో చాలా మంది మొరపెట్టలేకపోతున్నారు. అందును బట్టి కార్యాలు వారు చూడలేకపోతున్నారు. ఈరోజు ఉదయకాల సమయంలో గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నాం, సంతోషం. అంటే నిజముగా మొరపెట్టు, నిజముగా ప్రార్థించు. దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈ మాటలు మన పట్ల దేవుడు అత్యధికమైన ఆశీర్వాదంతో దింపి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్. ప్రార్థన. ఆగకుండా ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చి దీవించు. వాక్యం స్థిరపరచు. యేసు నామములో తండ్రి. ఆమెన్ ఆమెన్.